కొత్త సంవత్సరం అందరూ రాశి ఫలాలైతే చూసుకున్నారా? మీ ఆదాయం ఎంతో, వ్యయం ఎంతో, రాజపూజ్యం ఎంతో, అవమానం ఎంతో ఏముండదండి. కష్టపడితే ఆదాయం, ఖర్చు చేస్తే వ్యయం, నిజం మాట్లాడితేనేమో అవమానం, నోరు మూసుకుంటేనేమో రాజపూజ్యం అంట. ఇయే అందరికీ ఉండేది. ప్రతి ఒక్కళ్ళో ఏ ఫలితాలైనా ఇలాగే ఉంటాయండి. ఇక నిన్నైతే కాస్త ఈ పని ఎక్కువైపోయింది కదా! ఇవాళ అయితే కాస్త లేట్ అయిందనమాట. ఇక పిల్లోడిని స్కూలుకి పంపించేసి నేను నిదానంగా ఇంట్లో అయితే పూజ చేసుకున్నా. అమ్మవారికి అయితే ఇవాళ నుంచి వసంత నవరాత్రులు బిగిన్ కదా! నేను ఎప్పుడూ చేయలేదులేండి. కాకపోతే ఇంట్లో మామూలుగా పూజ అయితే చేసుకున్నాననమాట. ఆ దుర్గాదేవి దగ్గర దీపం వెలిగిచ్చేసి అట్లాగే అమ్మవారికి ఈరోజు నేను పసుపు కుంకాలతో అయితే అభిషేకం చేసుకుని నిమ్మకాయ పెట్టి అమ్మవారికి ప్రతిసారి నిమ్మకాయ అనేది అమ్మవారి దగ్గర పెట్టి ఉంచుకుంటానండి. అట్లాగే కుంకుమ పూజ చేసుకుంటానన్నమాట. ఇక అమ్మవారికి పసుపు కుంకాలతో అభిషేకం చేసేసి మళ్ళీ అమ్మవారిని శుద్ధి చేసి ఆ తర్వాత కుంకుమ పూజ చేసి అట్లాగే ఇవాళ శంకు పువ్వులతో అయితే 108 శంకు పువ్వులతో అయితే అమ్మవారికి నేను అష్టోత్తరం చేసుకోవడం జరిగిందనమాట. ఇవాళ ఇంద్రకీలాద్రిలో అమ్మవారికి వసంత నవరాత్రులు అయితే బిగించేస్తారనమాట. నేను ఎప్పుడూ చేయలేదు. అందుకే మనం కొత్తగా అలవాటు లేని ఎందుకండి, నేను ఎప్పుడు దసరా నవరాత్రులు తప్ప ఈ నవరాత్రులు ఎప్పుడు చేయలేదులేండి. మామూలుగా అయితే ఇంట్లో పూజ చేసుకుని అరటిపండు నైవేద్యంగా పెట్టేసి ఇంకా ఈరోజు పూజ అయితే ఇలా ముగించుకున్నాను అనమాట. హారతి ఇచ్చేసి అమ్మవారికి ధూపం కూడా చూపించేశాను. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అనమాట. ఇక అట్లాగే ఇల్లంతా కూడా ధూపం వేసేసుకున్నానండి. ఈరోజైతే పూజ ఇలా చేసుకోవడం జరిగింది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.